జీవితం ఎటెళ్తుందో అర్థం కావట్లేదు తాత. అంతా గందరగోళంగా ఉంది. అలజడి నీలోనే ఉంది. ఒక్క క్షణం ఈ చెట్టుని చూడు. ఈ వటవృక్షం ఎన్నో తరాలని చూసింది, ఎన్నో కథలని విన్నది. మన సమస్యలకి సమాధానం ఎప్పుడూ మన మూలాల్లోనే ఉంటుంది. మన మూలాలు, మన సత్యాలు, మన టేట్రీ. ప్రతి వయసు వారికి, ప్రతి మనసుకి. హాయ్ గైస్, వెల్కమ్ టు మన టేట్రీ. ఇవాళ మన స్టోరీ వచ్చేసి ప్రాణం ఉన్న నీడ. అది ఇయర్ 2126. నియాన్ సిటీ చాలా అందమైన టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్ సిటీ. మన హీరో జీవన్ స్మార్ట్, యాక్టివ్, మల్టీ టాస్క్డ్ అండ్ అడ్వాన్స్డ్ రోబో తన డైలీ ఆపరేషనల్ టాస్క్ చేసుకుంటూ ఉంటాడు. ల్యాబ్ మొత్తాన్ని నీట్ అండ్ క్లీన్ గా ఉంచడం, ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉంటే బాగు చేయడం, మెషినరీస్ కి ఛార్జింగ్ అండ్ మెయింటెనెన్స్ తన రొటీన్ జాబ్స్. వీటితో పాటు తనకు నచ్చని మరొక ఇంపార్టెంట్ జాబ్, ఆ ల్యాబ్ లో ఉన్న ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు నుండి రాలిపోయే ఆకులన్నీ క్లీన్ చేయడం. తనకి ఈ ఒక్క జాబ్ అంటే ఎందుకు అంత కోపం అంటే, ఆ చెట్టు నుండి ఎండిపోయిన ఆకులు ఎప్పుడూ పడుతూనే ఉంటాయి. ఆ మహావృక్షం పేరు అక్షర. అది చాలా పురాతనమైన చెట్టు, ఎన్నో ఇయర్స్ నుండి అక్కడే ఉంది. జీవన్ ఆ చెట్టుని డస్టింగ్ చేసిన ప్రతిసారి దాని నుండి ఆకులు రాలిపోతూనే ఉంటాయి. అవన్నీ జీవన్ మీద పేరుకుపోవడం తనకి అస్సలు నచ్చేది కాదు. ఆ ల్యాబ్ లోనే గతి అనే ఒక చిలాకీ అనే ఉడత స్క్రాప్డ్ రోబోట్స్ నుండి బ్యాటరీస్ ను దొంగిలిస్తూ ఉంటుంది. జీవన్ దాన్ని ఎంత ఆపాలని ట్రై చేసినా గతి మాత్రం ఆపేది కాదు. ఒకరోజు జీవన్ ఆ చెట్టుని స్కాన్ చేస్తూ ఉండగా దానికి ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది. ఆశ్చర్యంగా ఉంది. ఈ మహావృక్షం కేవలం చెట్టు కాదు, ఇది భూమి యొక్క హార్డ్ డిస్క్. దీనిలో కొన్ని వేల ఏళ్ల జ్ఞాపకాలు మరియు ప్రకృతి రహస్యాలు ఉన్నాయి. బయో డిజిటల్ సింక్రనైజేషన్ పవర్ దానికి ఉందని తెలుస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి జీవన్ కి ఒక సిస్టమ్ వార్నింగ్ ఎర్రర్ సిగ్నల్ వస్తుంది. ఒక పెద్ద షాక్ వేవ్ ఇంపాక్ట్ వల్ల ఆ నియో సిటీలో ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఆ ల్యాబ్ మీద ఉన్న ప్రొటెక్టివ్ డూమ్ మొత్తం విరిగిపోతుంది. అక్కడ ఉన్న జనాలు అండ్ రోబోస్ ఆ బ్లాస్టింగ్ వల్ల చాలా గాయపడతారు. ఆ సిటీకి చాలా నష్టం జరుగుతుంది. సిటీలో పవర్ మొత్తం షట్ డౌన్ అవుతుంది. ఆ ఇంపాక్ట్ హీట్ వల్ల సిటీలో టెంపరేచర్స్ చాలా హై అవుతాయి. ఎంతలా అంటే జీవన్ ఇంటర్నల్ గా డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది. ఇంటర్నల్ పార్ట్స్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం అండ్ డ్యామేజ్ అవ్వడం వల్ల తను కదల్లేక కొల్లాప్స్ అయి పడిపోతుంది. అది చూసిన గతి జీవన్ ని కాపాడడానికి తన దగ్గరికి వస్తాడు. ఎంతో కష్టపడి జీవన్ ని ఆ మహావృక్షం యొక్క చల్లని నీడకి తీసుకుని వస్తుంది. కొద్దిసేపటికి జీవన్ కి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి నెమ్మదిగా న్యూట్రలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన స్టోరీలో ఒక మిరాకిల్ జరుగుతుంది. ఆ మహావృక్షం యొక్క ఒక పెద్ద కొమ్మ మెల్లిగా జీవన్ ని తన దగ్గరికి లాక్కొని తనలో ఉన్న ఒక పెద్ద నెస్ట్ లో ఉంచుకుంటుంది. అప్పుడు గతి జీవన్ మీద ఒక ఆకుని ఉంచగా జీవన్ మెమరీలో ఆ మహావృక్షం యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంతా కనిపించడం మొదలవుతుంది. ఆ చెట్టు 2026 ఏడి నుండి అక్కడ ఉంది. చాలా తరాల వాళ్ళకి, చాలా రకాల జంతువులకి నీడనిస్తుండేది. ఆ మహావృక్షాన్ని చాలా తరాలు ఒక దేవతలా కొలుచుకునేవారు. ఎంత పెద్ద ప్రళయాలు వచ్చినా కూడా తట్టుకొని అది చాలా మందికి, అలాగే జంతువులకి ఆశ్రయాన్ని ఇచ్చేది. కానీ న్యూ జనరేషన్స్, టెక్నాలజీస్ అండ్ మోడర్నైజేషన్స్ వల్ల దాన్ని పట్టించుకోవడం మానేశారు అని తెలుస్తుంది. అప్పుడు అది బాధపడుతూ చెట్టు కిందకి దిగగానే మరొక ఇంపాక్ట్ వల్ల ల్యాబ్ లో మళ్ళీ ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్టింగ్ వల్ల ఆ చెట్టు చుట్టూ మంటలు అంటుకుంటాయి. జీవన్ చాలా కష్టంగా ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. తనకి ఏమైనా పర్లేదు, కానీ ఆ చెట్టును రక్షించడం ముఖ్యం అని అనుకుంటుంది. తన సేఫ్టీ కోసం ఇన్స్టాల్ చేసిన ట్యాంక్స్ నుండి నానో మిస్ట్ ని ఆ చెట్టు చుట్టూ స్ప్రే చేయడం వల్ల మంటలు ఆరిపోతాయి. కానీ అలా చేయడం వల్ల తన బ్యాటరీలో పవర్ అండ్ తన సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ రెండు క్రిటికల్ స్టేజ్ కి వెళ్లి అది అక్కడే పడిపోతుంది. కానీ అది చేసిన పని వల్ల ఆ చెట్టు మాత్రం సేవ్ అవుతుంది. కొద్దిసేపటికి అది స్టెబిలైజ్ అయ్యే టైంకి జీవన్ వల్ల మాస్టర్ ఇంజనీర్ దాని దగ్గరికి వస్తాడు. అప్పుడు జీవన్ ఆ చెట్టుకి ఉన్న సూపర్ పవర్స్ గురించి ఆ ఇంజనీర్ కి చెప్పగా ఆ ఇంజనీర్ ఆశ్చర్యపోతాడు. అప్పటి నుండి ఆ మహావృక్షాన్ని వాళ్ళంతా ప్రొటెక్ట్ చేస్తూ ఆ నియో సిటీని రీబిల్డ్ చేసుకుంటారు. జీవన్ ఎప్పటిలాగే మళ్ళీ తన యాక్టివిటీస్ లో బిజీ అయిపోతుంది. ఆ చెట్టుకి ఉన్న పవర్స్ గురించి సిటీ అంతా తెలిసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని ఒక పవర్ అండ్ టెక్నాలజీ సోర్స్ గా యూజ్ చేసుకుంటారు. మెల్లిగా ఆ చెట్టు మళ్ళీ పెరుగుతూ ఆ సిటీ మొత్తానికి పవర్ తో పాటు చల్లని నీడను కూడా ఇస్తూ ఆ సిటీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మన జీవన్ అండ్ గతి డైలీ కాసేపు ఆ చల్లని చెట్టు నీడలో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. యంత్రాల వేగంతో పాటు ప్రకృతి ప్రాణాన్ని కాపాడడంలోనే నిజమైన ప్రగతి ఉంది అని ఈ కథ వల్ల మనకి తెలుస్తుంది. Hope you guys like the video. Please do like, subscribe and share. మీకు ఈ స్టోరీలో ఏం నచ్చిందో కమెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.